ప్రధానంగా ఈ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి గ్రూప్ 1 కావచ్చు లేదా డిఎస్సి కావచ్చు ఈ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి జరిగిన అంశాల గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దీని గురించి యావత్ విద్యార్థి లోకం అంతా కూడా కదిలి వచ్చి ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని ఎదిరించి రోడ్ల మీద తన్నులు తిని పోలీసులతో వాళ్ళు కొట్లాడిన అంశాలు మనం చూసాం. ఆ విజువల్స్ కూడా మనం చూసాం. చాలా బాధాకరమైన అంశాలు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం తగ్గకుండా తను ఏదైతే ఒక నియంతలాగా ఎగ్జామ్స్ పెట్టిన ధోరణి కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా కొంతమంది విద్యార్థులు నలిగిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికీ వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి చెప్పులెరిగేలాగా ఈ ఏదైతే ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి కావచ్చు, ఇన్వాల్వ్ చేసిన కేసుల అంశాల గురించి కావచ్చు, ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిరిగి కొట్లాడే పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళని ఎక్కడికక్కడ బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రస్తుత ప్రభుత్వం. సో ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు హైకోర్టులో ఉన్నారు. ఇటీవల గ్రూప్ 1 ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత కూడా కొంత అభ్యంతరాలు ఉన్నాయి మాకు. ఈ గ్రూప్ 1 ఫలితాలు కూడా మాకు అభ్యంతరకర వ్యక్తం చేస్తూ కొంతమంది మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా బయటపెట్టిన పరిస్థితి. ప్రస్తుతం మనం విద్యార్థి జనార్దన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనార్దన్, ఎలా ఉన్నారు? ఏంటి పరిస్థితి? అంటే ఏం జరుగుతా ఉంది? హైకోర్టులో ఉన్నారు ప్రజెంట్. ఏంటి, దేని గురించి ఇది హియరింగ్ ఏంటి, అసలు ఏం జరుగుతా ఉంది? ఈ గ్రూప్ 1 గురించి అవకతవకలు జరిగినాయని 16 మంది ఎక్కువ వచ్చిర్రని, తర్వాత ఉర్దూ మీడియంలో ఒకసారి 9 మంది వచ్చిర్రని చెప్పారు, తర్వాత 10 మంది వచ్చిర్రని చెప్పారు. ఇంతవరకు తెలుగు మీడియం వాళ్ళు 563 ఎంత మంది ఉన్నారు చెప్పలేదు. అనవసరంగా 2 హాల్ టికెట్స్ ఇచ్చిర్రు. మరి నిన్నగాక మొన్న వచ్చిన యూపీఎస్సీ రిజల్ట్స్ లో హాల్ టికెట్ తో పాటు అతని పేరును కూడా ప్రస్తావించారు. కానీ ఇలాంటి అంశాలన్నిటితోటి హైకోర్టుకు మేము వెళ్తే హైకోర్టు సింగిల్ బెంచ్ లో స్టే ఇచ్చిండ్రు. మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా అక్కడ స్టే ఇస్తుంటే వాళ్ళు బదిలాడుకొని నది చేసి వద్దు సార్ స్టే వద్దు అంటే, సరే మీరు సర్టిఫికేట్లన్నా వెరిఫికేషన్ చేసుకోరు కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వద్దు అని స్టే ఇచ్చింది కోర్టు. కోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇస్తే ఈరోజు సింగిల్ బెంచ్ లో కేసులు ఉండగా కూడా వీళ్ళు కావాలని డివిజనల్ బెంచ్ కి వెళ్ళారు. టీజీపీఎస్సీ ఈ టీజీపీఎస్సీ డివిజనల్ బెంచ్ కి వెళ్తే డివిజనల్ బెంచ్ లో ధర్మాసనం ఏం చెప్పిందంటే, ఆల్రెడీ స్టే ఉంది అక్కడ, మీకు ఈ రోజు కేసు కూడా ఉంది, లిస్ట్ కూడా అయింది మధ్యాహ్నం 2:15 కు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, అక్కడనే మీరు తెలుసుకొని అని చెప్పారు. ఇంకా డీటెయిల్ గా అడిగితే ఇంకా డిస్పోజ్ కూడా అలా కాదు. ఇప్పుడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు విద్యార్థులు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో కొట్లాడిన అంశాల్లో కూడా ఇట్లాగే అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని హింసించుకున్న పరిస్థితి మనం చూసాం. అప్పుడు కూడా ఇదే ధోరణి మీరు కోర్టుల చుట్టూరు తిరిగే పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఇప్పుడు కూడా జెన్యూన్గా కొట్లాడే అంశంలో కూడా ఆధారాలు చూపించి మీరు మాట్లాడుతున్నా కూడా మరి ఇట్లా కోర్టుల చుట్టూరు తిప్పే పరిస్థితి కనపడుతుంది. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు విద్యార్థుల్ని? ఈ టీజీపీఎస్ అనేది విద్యార్థుల్ని ఆగం పట్టియాలని ఉంది. తను చేసిన తప్పులను ఎట్లయినా చేసి నెగ్గించుకోవాలనేటటువంటిది వీళ్ళకు ఉన్నటువంటిది. ఇప్పుడు అందుకొరకే ఇవాళ అవసరం లేనటువంటి ఇవాళ సెక్రటరీ కూడా నికోలస్ అందరూ కూడా టీజీపీఎస్ అధికారులు అందరూ వచ్చి అడిగి కూర్చున్నారు. ఏం అవసరం అనుకుంటే సింగిల్ బెంచ్ లో ఆడ జరుగుతూనే ఉన్నది. అంత అర్జెంట్ ఏమున్నది? ఒకవైపు స్పోర్ట్స్ కేసులో 16 ఇవాళ కేసు నడుస్తుంది. స్పోర్ట్స్ కేసు వాళ్ళ దట్టనే పెట్టారు. వాళ్ళకి అసలు రిజల్ట్ ఇవ్వలేదు, రికౌంటింగ్ ఇవ్వలేదు, వాళ్ళది ఇచ్చినటువంటి జిఆర్ఎల్ లో లేదు, అనెక్సర్ 1 లో లేదు, ఏం లేదు. జస్ట్ ఇండివిజువల్ లాగిన్ లో మార్కులు ఇచ్చారు. వాళ్ళు ఉన్నారా లేరా అనేటటువంటిది కూడా లేదు. ఇంకా 6 అయితే అసలు అధ్వానం. వాళ్ళు అసలు ఎగ్జామ్ రాసిరన్నాడు కూడా కౌంటింగ్ లో లేకుండా వాళ్ళని ఎక్కడ చూపించట్లేరు లేకుండా. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? అంటే ఇప్పుడు మీరు కూడా ఆధారాలు కూడా క్లియర్ గా చూపిస్తా ఉన్నారు కదా, మరి దాని గురించి ప్రభుత్వం అయినా కూడా టీజీపీఎస్సీ కానీ ఏదైనా ఒక రెస్పాండ్ అనేది అవ్వాలి కదా ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆధారాలకు సంబంధించి. ఇప్పుడు ప్రభుత్వం అనేటటువంటిది అడిగితే అది రాజ్యాంగబద్ధ సంస్థ, మాకు సంబంధం లేదు అంటున్నది. ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ ఉంది, నేను ఏం చేసినా ఆడుద్ది, నేను ఎప్పుడంటే రూల్స్ మార్చుకోవచ్చు, ఏదంటే చేసుకోవచ్చు అని అలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ బరితెగించి భరతనాట్యం చేస్తుంది. సగం చెడితే సంగీతం, పూర్తి చెడితే భాగవతం అన్నట్టు వ్యవహరిస్తుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇవాళ వాళ్ళకు
సింగిల్ బెంచ్ లో చెప్పారు క్లియర్ స్పష్టంగా. ఆడ ఇప్పుడు స్పోర్ట్స్ కేసు నడుస్తుంది, వాళ్ళదేం తెలుసలేదు, వాళ్ళని అసలు వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచలేదు, వాళ్ళకి రికౌంట్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఏది ఇవ్వకుండా వాళ్ళని ఎక్కడున్నా అని తెలుసకుండా నువ్వు ఇవాళ 523 మంది పిలిచినావు. మరి ఆ పోస్టులను కూడా నువ్వు జనరల్ కన్వర్ట్ చేసినావు. వాళ్ళ పోస్టులు కావాలంటే ఎవరికి ఇస్తావు మరి? స్పోర్ట్స్ వాళ్ళని వాళ్ళ పోస్టులు పక్కా పెట్టకుండా 2 డిఎస్పీ 2 ఎంపీడీఓలు 2 డిఎస్పీలు ఉన్నాయి. మరి 4 పోస్టులు నువ్వు ఎవరికి ఇచ్చినావు? 2 ఉన్నారు ఫామ్ 1 కింద అన్నావు. మరి ఇంకా 2 పోస్టులు రెడీ చేసినావు, ఏం చేసినావు? మరి వాళ్ళ కోర్టు ఇవ్వమంటే మళ్ళీ సూపర్ మేర కింద క్రియేట్ చేస్తావా? మరి ఆ 2 పోస్టులు ఎవరికి కావాలని జనరల్ గా కనుక్కున్నావు? అంటే ఆ 2 పోస్టులు పెరిగితే ఎవరికి వస్తాయని? వీళ్ళకి అనుకున్న వాళ్ళకి వస్తాయనా? ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇట్లా ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. అసలు దీని వెనక ఏమి మతలబు ఉంది అసలు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అంటే తను చేసేటటువంటి పని నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి. అవును, కానీ ఇది ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు, ఒక పాండపక అధ్వానంగా అయిపోయింది ఇలా పనితీరు. కానీ అంటే ఒకటి, విద్యార్థులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఇన్ని సార్లు మీరు ప్రశ్నిస్తా ఉన్నారు, కనీసం ఇబ్బందులు పెట్టినా కూడా మీరు సహించి మీరు అడుగుతా ఉన్నారు కదా, మరి ఎందుకు గవర్నమెంట్ ఇప్పటికైనా కూడా మీతో ఒక చర్చ పెట్టి అసలు ఏం జరిగిందనే వినే పరిస్థితి కూడా కనపడట్లేదు? ఎందుకంటే ప్రభుత్వం నుంచి లేదు, మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వం నుంచి మాకు అలాంటి ఆదరణ లేదు. అది పోగా కనీసం ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ రాజకీయాలు చేస్తుంటాయి, రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయి కాబట్టి ఆ ప్రభుత్వాలు కూడా తన యొక్క రాజకీయ లబ్ధి కొరకే పనిచేస్తాయి. కానీ దానికి విరుద్ధంగా ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డటువంటి ఒక సంస్థ, ఒక పక్షపాత రహితంగా ఉండాల్సినటువంటి సంస్థ, ఒక పారదర్శకంగా ఉండాల్సినటువంటి ఒక సంస్థ, తను చేసేటటువంటి పని 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి ఒక వ్యవస్థ తను కూడా ఈ రోజు ఒక దిక్కుమాలిన ఒక వ్యవస్థగా పనిచేస్తుందంటే చాలా సిగ్గుచేటు. అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటటువంటిది చాలా విఫలం అయిపోయింది. అసలు రద్దు చేసి దీన్ని ఈపీఎస్ కి ఇవ్వాలి. గ్రూప్ 1 నిర్వహించలేదు, ఏ పరీక్షలు నిర్వహించలేదు. గ్రూప్ 2 అంతే ఉంది, గ్రూప్ 3 అంతే ఉంది. పాఠమైన జీవోలతోటి వచ్చినటువంటి జీవోల మీద ఏది తెలిసక ముందు అట్లనే రిక్రూట్మెంట్ చేస్తుంది. ఈ గ్రూప్ 1 మీద ఇంత స్పష్టంగా కోర్టు చెప్తున్నా గానీ స్పోర్ట్స్ వాళ్ళని ఎక్కడ పెడుతుందో తెలియదు, అదనే ఉండే. ఇప్పుడు ఈ కేసు ఇన్ని అంశాలు వాళ్ళు ఎవాల్యుయేషన్ అన్నిటిలో తప్పులుండి కూడా ఇవాళ సింగిల్ బెంచ్ ఇంటమని చెప్పినా గానీ వాళ్ళు ఎందుకు నిన్న ఉండే కేసు నిన్న ఇన్లేదు, మేము డివిజనల్ బెంచ్ పోతామన్నారు. ఈ రోజు డివిజనల్ బెంచ్ కి వచ్చి రాడున్నాక కూడా మీకు ఎందుకంత అర్జెంట్ అని చెప్పారు. వీళ్ళది ఒకటే మైండ్ గేమ్ అన్నమాట. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళకు అబ్బాయిలకు వాళ్ళు ఏదో ఆవేదనతోటి ఉండి ఏదో చిన్న తప్పు చేస్తే దానికి ఫైన్ వేయించుకున్నారు. సరే కోర్టు విధించింది, దానికి మేము ఓకే, చేసిన తప్పుకి ఎవడైనా శిక్షకు అర్హుడే. అది శుక్రవారం నాడు వస్తే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలని నిన్న మంగళవారం నాడు మొత్తం ఎందుకు అన్నిటిలలో మీడియాలలో వచ్చేటట్టు చేసుకున్నది? ఏం మైండ్ గేమ్ ఆడుతుంది? అదే సో శుక్రవారం నాడు ఆర్డర్ పెట్టాలి, ఆర్డర్ పెట్టి అని చెప్పాలి. శుక్రవారం ఆగి, శనివారం ఆగి, ఆదివారం ఆగి, సోమవారం నైట్ నుండి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఇచ్చి అంటే నిన్న కేసు ఉంటుంది వాళ్ళ డివిజనల్ బెంచ్ లో వీళ్ళు అన్ని తప్పులు చేసి ట్యాంపర్లు చేస్తారని వాళ్ళు ఇచ్చిన మేము మరి ఇప్పుడు ఎట్టున్న దాని మీద ఇప్పుడు ఆయన స్టాంప్ వేసి సంతకం పెట్టిండు, దాని మీద అసలు అథారిటేటివ్ సిగ్నేచర్ లేదు, ఎన్ని గంటలకు డౌన్లోడ్ చేసినాం అనేది లేదు, ఏది లేదు. వీళ్ళు ఇచ్చిన కాపీలు ఒరిజినల్ కాపీలు అనే దాంట్లో వాళ్ళు ఇచ్చే కాపీలు మేము ఇస్తున్నాం, అలాంటిది అంటే ట్యాంపర్ చేసి అంటారు. ఇప్పుడు ఏదైతే కోల్పోయిన విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు కోర్టుకు పోయినటువంటి విద్యార్థులు అధైర్యపడట్లేదు. ఎట్టనైనా మేము మా కాడ ఆధారాలు ఉన్నాయి, మేము గెలుస్తాం అనేటటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఈ రోజు డివిజనల్ బెంచ్ పోయినా కానీ డివిజనల్ బెంచ్ లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చుక్కెదురైంది. మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా అసలు ఈ కేసు విషయంలో? కమిషన్ ఖచ్చితంగా మేము గెలుస్తాం, ఈ కేసులో 100% గెలుస్తాం. నిరుద్యోగులు ధీమాతోటి ఉండాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆడుతున్న మైండ్ గేమ్ కు బలి కావద్దు. తెలంగాణ సమాజం కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నటువంటి మిమ్మిక్కులకు ఈ ప్రజలు కూడా వాళ్ళ ట్రాప్ లో పడొద్దు. నిరుద్యోగులు ఏదైతే అంశాలు లేవనెత్తారో అవి వాస్తవాలని గ్రహించాలి. కానీ అంటే ఒకటి, గతంలో కూడా ఇట్లాగే కేసులు అయినప్పుడు మీరు పోరాడిన అంశాల్లో కూడా కొన్ని విఫలమైన పరిస్థితి కూడా కనపడుతుంది కదా మనకి. మరి ఇప్పుడు మరి మీరు నెగ్గే పరిస్థితి కనపడతా ఉందా? ఎందుకంటే ప్రభుత్వం ట్యాంపర్ చేసే పరిస్థితి కూడా ఉంది కదా. మేము నెగ్గుతామన్నా, ఎప్పుడు కాలం ఒక్కతిరైనా ఉండదు.
ఇప్పుడు ఇంకొక 15 రోజులు అయితే ఎండాకాలం అయిపోతుంది. మే 15 వస్తే నైరుతి ఋతుపవనాలు వస్తాయి. మొత్తం ఎండాకాలం ఉండదు, మొత్తం చలికాలం ఉండదు, మొత్తం వర్షాకాలమే ఉండదు. ఇట్లా కాలాలు మారుతాయి, ఋతుపవనాలు మారుతాయి. అట్టనే కూడా పరిస్థితులు కూడా శరవేగంగా మారుతూనే ఉంటాయి. ఎప్పుడు ఒక తీరుగానే ఉండదు. రైట్ రైట్. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ప్రతి విద్యార్థి ఆవేదన అయితే ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 ఫలితాల్లో కొన్ని లోటుబాట్లు జరిగాయి, ట్యాంపరింగ్ చేశారంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి మేము బలంగా నమ్ముతున్నాం, ఖచ్చితంగా మేము గెలిచే ఛాన్స్ ఉంది ఈ కేసు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.